తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారితోనే కంపేర్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఒక సూపర్ స్టార్గా ఎదిగినటువంటి తను ఆ స్టార్డమ్ని వదులుకుని రాజకీయాల్లోకి రావటం, ప్రజలకి ఏదో ఒక సేవ చేయాలనే ఒక సంకల్పంతో తను రావటం, పార్టీ పెట్టడం, రీసెంట్గా తను మాట్లాడినటువంటి విధానాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అయితే ఆయన ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఒక పార్టీ మీటింగ్ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన ఒక దశాబ్ద కాలం రాజకీయ ప్రస్తావనలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు మాట్లాడినటువంటి ఒక స్లోగన్ని మళ్ళీ విజయ్ గారు ఆయన ఆ వేదికపై దాన్ని కూడా తీసుకుని మాట్లాడడం వెనుక నేనైతే నడుస్తూనే ఉంటాను. మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ లా టెలిస్ అని చెప్పి ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిర్ణయించుకున్న దారిలో నేను నడుస్తాను. వస్తే వచ్చారు సంతోషం, లేదా నేను ఒక్కడే వెళ్తాను. నాకు దీంట్లో అవమానాలు లేవు. Men may come, men may go, but I go on forever. పవన్ కళ్యాణ్ గారిని ఆచరిస్తున్నారు. ఆయన ఏదైతే ఈ దశాబ్ద కాలం పోరాటంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆయన సాగినటువంటి జీవనాన్ని కూడా ఆయన ఒక ఇన్స్పైరింగ్ గా తీసుకుని అటు విజయ్ గారు కూడా అదే తరహాలో వెళ్తున్నారా అనే విధంగా అయితే వీళ్ళిద్దరు వ్యవహార శైలి కనిపిస్తుంది. రీసెంట్గా అటు ఆయన మన పీకే ప్రశాంత్ కిషోర్ గారు కూడా అక్కడ మన విజయ్ గారితో కలిసి రేపు ఎలక్షన్స్లో ఆయనకి స్ట్రాటజీలు ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉన్నట్టుగా మనకి ఓపెన్గానే కనిపిస్తుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళితేనే బాగుంటుంది, మీరు సింగిల్గా వెళ్ళి ఇబ్బంది పడే కన్నా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆలోచనలు తీసుకుని ఆయన వ్యూహాలతో తీసుకుని మీరు ముందుకు వెళితే బాగుంటుంది అని సలహా ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రశాంత్ కిషోర్ అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు అక్కడ విజయ్ తమిళనాడులో ఉన్నటువంటి సూపర్ స్టార్ విజయ్ కూడా ముగ్గురి ఆలోచనలతో ఈసారి ఒక వేదిక పైకి వచ్చిన తర్వాత అటు బీజేపీతో కలిసి మూడు పార్టీలు ఏకంగా ఉండి ఇప్పుడు రేపు జరగబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో పోటీ చేయాలి, అక్కడ డిఎంకే పార్టీని అధికారంలోకి దింపాలి అనే విధంగా వీళ్ళు ఒక బలమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద, తమిళనాడు రాజకీయాల మీద మొన్న పిఠాపురం సభ వేదికగా ఫోకస్డ్గా మాట్లాడినటువంటి మాటలు దీనికి నిదర్శనంగా చూడొచ్చు. అలాగే రీసెంట్గా మళ్ళీ ఆ మీటింగ్ అయిపోగానే విజయ్ గారు మీటింగ్ జరిగిన తర్వాత విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒకప్పుడు స్లోగన్ని ఆయన మాట్లాడడం వెనుక ఆంతర్యం వీళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా దానికి కింద గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ పీకే చేస్తున్నారు అనటంలో కొంతమంది వస్తున్నటువంటి సమాచారం. అంటే వీళ్ళిద్దరినీ కలిపితేనే అటు చాలా బలమైనటువంటి ఇంపాక్ట్, ముఖ్యంగా డిఎంకేని అధికారంలోకి దించడానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా అటు బీజేపీతో కలిసి ఉండటం, ఇక్కడ ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తేనే మంచి అవకాశం, మంచి రిజల్ట్ వచ్చే పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇప్పటికే మంచి ఒపీనియన్తో ఉన్నటువంటి అటు విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆలోచనలు కూడా కలిస్తే రేపు మంచి చేంజెస్ తమిళనాడులో చూడబోతున్నాం అని కూడా అనుకోవచ్చు. సో మరి విజయ్ గారు బీజేపీకి యాంటీగా పనిచేసేటువంటి వ్యక్తి, మరి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తారా లేదా, పవన్ కళ్యాణ్ గారి ఆ ఆలోచనలకు మరి టీవీకే పార్టీ ఆలోచనలు కలుస్తాయా లేదా అనేది కూడా చూడాలి. సో పవన్ కళ్యాణ్ గారి కంప్లీట్గా మోదీ గారి బ్యాక్ డ్రాప్లో పెట్టుకుని ఆయన్ని ఏదో ఒక విధంగా ఇక్కడ కూడా అంటే బీజేపీని ఇక్కడ కూడా అధికారంలోకి పార్ట్గా తీసుకురావాలనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సనాతన ధర్మం మీద కూడా ఆయన నిలబడి ఫోకస్డ్గా పని చేయాలనే ఇది కూడా కనిపిస్తూ ఉంది. సో మరి దీనికి విజయ్ గారు ఒప్పుకుంటారా లేదా, టీవీకే పార్టీ దానికి సిద్ధపడుతుందా లేదా, మరి మూడు పార్టీలు కలిసి రేపు ఎలక్షన్స్లో వెళ్తాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.